రంగతరంగజలధి గర్వహృచ్చరధారిణీ నమః ప్రతాపరూపాయ రామాయ పన్నివారణే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. ఏమైనా సరే అరణ్యంలోనే గడపాలని రాముడు దృఢ నిశ్చయానికి వచ్చాడని భరతునికి అర్థమైంది. కానీ భరతుడు అందుకు అభ్యంతరం చెప్తున్నాడు. జ్యేష్ఠ కుమారుడివి నీవుండగా వేరెవ్వరూ రాజు కాకూడదు, కాలేరు. అందువలన మన తండ్రి ఆజ్ఞ మేరకు ఆత్మ కోసం జలతర్పణం ఇచ్చి నీవు అయోధ్యకు తిరిగి రావాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి అని భరతుడు కోరుకుంటున్నాడు. తన తండ్రి మరణించినట్లు వినగానే రాముడు ఇంక తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా ధ్వజ పతాకాన్ని చూశాడు. తండ్రి ఏనుగు మీద ఒక శ్వేతపత్రం ఉండాలి, అది లేదు. అప్పుడే అనుమానిస్తున్నాడు. ఈలోపు భరతుడు చెప్పాడు, తండ్రి దివంగతుడయ్యాడు, నువ్వు జలతర్పణాలు ఇచ్చి అయోధ్యకు రమ్మని అడుగుతున్నాడు. ఇప్పుడు రాముడికి వినగానే ఆ మాట విన్నాడో లేదో వెంటనే స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. సీత, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు రాముడి దేహం మీద ముఖం మీద నీళ్లు చల్లి ఓదార్పునిచ్చి సేదతీరిన తర్వాతనే రాముడు స్పృహలోకి వచ్చాడు. అంతటా తండ్రి మరణించాడు అనే విషయాన్ని కన్నీళ్లతోటి విలపిస్తూ బాధపడుతూ ఇక నేను అయోధ్యకి రాను అని రాముడు దుఃఖపడుతూ మాట్లాడుతున్నాడు. ఒక సాధారణ మానవుడిలాగా ఏడుస్తున్నాడు. అలా కనిపించినప్పటికీ యథార్థానికి ఆయన దివ్యునిగానే, దివ్య పురుషుడుగానే మనకి గోచరిస్తున్నాడు. భగవంతుడు, ఆయన దేహము, ఆయన లీలలు ఎప్పటికీ కూడా సాధారణమైనవి. ఈ ప్రపంచము, ప్రజలు వీళ్ళందరూ విశేషం. భగవంతుడు సాధారణం, అంటే సహజత్వం. ఇవన్నీ కూడా భౌతికమైనవి. కానీ భగవంతుడు సహజరూపుడు. తన అవతారం, కార్యకలాపాలు, ఈ అవతార సమాప్తి, ఇవన్నీ కూడా వాటి యొక్క దివ్య స్వభావాన్ని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఎవరైనా సరే ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. ఆయన జన్మ ఏంటి, అవతారం ఏంటి, ఎందుకు వచ్చింది, ఎందుకు మళ్ళీ ఆయన సమాప్తి, అవతార సమాప్తి ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే చాలు, వాడికి మోక్షమే ఆ సాధకుడికి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిందంతా ఇదే. భావన చేసి అర్థం చేసుకోవడమే కావాల్సింది. ఏమి చేస్తే పొందేది కాదు ఇది. ఏమీ చెయ్యకుండా సహజంగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. అదే ఇక్కడ రాముని పాత్రను చూసి మనం మనిషిలాగా దుఃఖపడుతున్నాడు, అంతరాత్మ స్వభావం ఎలా ఉంది అంటే సామాన్యంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ భగవంతుడే. అయినా సరే కొన్ని సమయాల్లో వాళ్ళు దిగ్భ్రాంతి చెందినట్లు కనిపిస్తారు. మనం వింటూ ఉంటాం. భాగవతంలో కృష్ణుడిని చూసాం, భారతంలో కృష్ణుడిని చూసాం, ఇప్పుడు రామాయణంలో రాముడిని చూస్తున్నాం. ఎందువల్ల ఇలాగా అంటే ఈ దిగ్భ్రాంతి, ఈ దుఃఖము అనేది బద్ధజీవుల లక్షణాలు. జ్ఞానము, శక్తి, సకల ఐశ్వర్య పరిపూర్ణుడైన భగవంతునిలో ఆ లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఈ దిగ్భ్రాంతి అనేది, విలాపం అనేది ఎందుకు ఉంటుంది? మరి ఇలా ఎందుకు దర్శనమిస్తున్నాడు? నిజానికి ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం.
కానీ అర్థం చేసుకుంటే వాస్తవానికి భగవంతుడు మోసపోవటం కానీ భ్రమకు లోనవటం కానీ ఏమీ జరగడం లేదు. మానవుని పాత్రను పోషిస్తున్నప్పుడు సాధారణ మానవుని యొక్క భావోద్వేగాలన్నిటినీ ప్రదర్శిస్తూ ఒక సంపూర్ణ మానవుడిగా ఆయన మనకి దర్శనమిస్తాడు. భగవంతుడికి దివ్య ప్రేమమయమైనటువంటి సేవను చేసే మహర్షులంతా కూడా శరీర భావన నుండి ముక్తులవుతారు. అలాంటప్పుడు స్వయంగా భగవంతుడే దేహంతో ఆత్మను తాదాత్మ్యం చెందే భ్రమలో ఎలా పడతాడు, ఎలా పడిపోతాడు. ఆయన దుఃఖం కూడా ఆయన యొక్క సర్వోన్నతమైనటువంటి అపరిమితమైనటువంటి అచింత్యమైనటువంటి వ్యక్తిత్వం యొక్క మరొక స్వభావం, అదే మరొక ఐశ్వర్యం, అదే విభూతి అని అర్థం చేసుకోవడంలో ఉన్నది. జిజ్ఞాసతత్వం అంతా ఆ వైపుగా విచారణ చెయ్యాలి. మానవుడిలాగా కనపడతాడు, భగవంతుడే ఈ రూపంలో వస్తే ఇలాగ ఆచరిస్తున్నాడు, ఇలాగ దుఃఖం చూపిస్తున్నాడు, ఇలాగా కష్టం చూపిస్తున్నాడు, అయినా సరే ధర్మాన్ని వదలలేదు అనే విషయాన్ని సామాన్య జీవుడు కూడా అర్థం చేసుకోవాలి అనేది భగవద్గీత మనకి చక్కగా గోచరిస్తుంది. ఇక్కడ రామాయణం కనిపిస్తుంది. అక్కడ భావనలో అందిస్తాడు పరమాత్మ, ఇక్కడ ఆచరించి చూపిస్తాడు రామావతారం. సరే, జలతర్పణాలన్నీ ఇడిచారు అన్నదమ్ములందరూ తండ్రికి. ఇక అక్కడి నుంచి ఈలోగా దశరథ మహారాజు యొక్క 3 భార్యల్ని ముందుంచుకొని వశిష్ఠ మహర్షి వేగంగా రాముడి దగ్గరికి వచ్చాడు. వశిష్ఠుడు ఆ 3 స్త్రీలు మందాకిని గంగా తీరానికి చేరిన సమయంలో అక్కడ రాముడు తన దివంగతుడైనటువంటి తండ్రి కోసం సమర్పించిన పదార్థాల అవశేషాలు వాళ్ళకి కనిపించినాయి. ఆహారంగా సమర్పించడానికి రాముడి వద్ద ఉన్నదల్లా ఒక అరణ్య ఫలపు గుజ్జు, అంటే అరణ్యంలో ఉండేటటువంటి ఫలాల యొక్క రసం, ఆ గుజ్జు మాత్రం ఆయన దగ్గర ఉంది. ఆయన తినే ఆహారం అదే, తండ్రికి అదే పెట్టాడు. అది చూసింది కౌసల్య, చాలా దుఃఖపడిపోయింది. అది తన భర్తకు అర్హమైంది కాదు, రాముడు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాడు అని ఆమె భావించింది. ఒక వ్యక్తి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి పూజించే దేవతలు ఎవరైతే ఏ దేవతని ఆరాధిస్తున్నారో అతడు తిని జీవించే ఆహారాన్నే తీసుకోవలసి ఉంటుంది అనేటటువంటి సత్యానికి తార్కాణం ఇదే. ఎవరి దగ్గర ఏముందో, ఏ ఆహారం వాళ్ళు తీసుకుంటున్నారో అదే ఆహారాన్ని తండ్రికి కర్మకాండలకి వినియోగించాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆమె ఆశ్చర్యంతో అనుకుంటుంది, వశిష్ఠుడు దశరథుని పత్నులు రాముని కుటీరానికి చేరుకున్నారు. ఆయన్ని చూచి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఆయన దివి నుండి భూమికి దిగొచ్చేసినటువంటి ఒక దేవతామూర్తిలా కనిపించాడు. తక్షణమే లేచొచ్చి రాముడు తన తల్లులకి నమస్కరించాడు. పాదాభివందనం చేస్తూ ఉన్నారు. 3 తల్లులు రాముని వీపు మీద ఉన్న ధూళిని తుడుస్తూ ఉన్నారు. ఆయన వంగి పాదాలకు నమస్కారం చేస్తుంటే వీపు మీద దుమ్ము ధూళి ఉంది. తల్లులు ఎంత బాధపడుతున్నారో చూడండి. సీతమ్మ లక్ష్మణుడు కూడా బాష్పపూరిత నేత్రాలతోటి ఆ తల్లుల పాదాలను స్పర్శించారు. కౌసల్య సీతను ఆలింగనం చేసుకుంది. రాముడు వశిష్ఠుణ్ణి సమీపించి ఆయన పాదాలకు స్పర్శించాడు. రాముడు తన గురువుతో పాటు కింద కూర్చున్నాడు. తక్కిన వాళ్ళంతా వాళ్ళ చుట్టూ కూర్చున్నారు. అప్పుడు భరతుడు రాముడితోటి కోసల రాజ్యానికి నీవు తిరిగి మళ్ళీ రావాల్సింది అని మళ్ళీ బతిమాలుకుంటున్నాడు. అక్కడున్న వాళ్ళంతా ఈ ప్రతిపాదనకి హర్షం తెలియజేశారు. రాముడు రావాలి అనే విషయాన్ని అందరూ తెలియజేశారు. అప్పుడు రాముడు చెప్తున్నాడు, ప్రియమైన భరత, ఈ భౌతిక జగత్తులో ఎవ్వరూ స్వతంత్రంగా వ్యవహరించలేరు. నిరంతరము ఈ కాలం యొక్క నియంత్రణ కింద అంతిమంగా అన్నీ పరాజయం చెందాల్సిందే. కాబట్టి వివేకవంతుడైన వాడెవ్వడు జీవితంలోని దురదృష్టాలకు విలపించడు అనేది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రాముడు ఇక్కడ భరతుడికి చెప్తున్నాడు ఈ మాట. కాలం కింద ఏం జరగాలో విధి ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. దానికి దుఃఖించేవాడెవడు అనంటే అవివేకవంతుడు, మూర్ఖుడు దుఃఖిస్తారు. వాళ్ళ దురదృష్టాలని దుఃఖపడకూడదు. ప్రవాహంలో తేలాడేటటువంటి కర్ర ముక్కలు
జీవితంలో నీళ్లల్లో 2 కర్ర ముక్కలు కలిసిపోతాయి, మళ్ళీ ఒక ప్రవాహం వచ్చేసరికి ఆ కర్ర ముక్కలు విడిపోతాయి. అలా కొంతకాలం కలిసి జీవిస్తాయి, తర్వాత విడిపోతూ ఉంటాయి. ఇది కూడా అంతే. కుటుంబము సమాజము స్వల్పకాలం పాటు కలుసుకొని తర్వాత తమ తమ గమ్యాలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అందరి అనుభవంలో ఉన్న విషయాన్ని ఇక్కడ రాముడు చక్కగా భరతునికి తెలియజేస్తున్నాడు. కాబట్టి సంయోగ వియోగంలోనే అంతమవుతుంది. ఈ దృఢమైనటువంటి కర్ర స్తంభాలు కాలక్రమేణా ఎప్పుడైతే ఈ కర్ర స్తంభాలు కూడా కాలక్రమేణా క్షీణించి గృహం కూడా కుప్పకూలిపోతుంది. ఇది అందరికీ తెలుస్తూనే ఉంది. అట్లాగే మనిషి కూడా నిస్తేజుడైతే వృద్ధాప్యాన్ని పొంది అంతిమంగా మృత్యు బారిన పడిపోతాడు. నది తన మూలస్థానానికి తిరిగి వెళ్ళలేనట్లే ప్రతి ఒక్కడు తన తండ్రి తాతల యొక్క పదంలో సాగిపోక తప్పదు. తానే మరణిస్తున్నప్పుడు ఇతరుల కోసం సంతాపపడటం ఎందుకు? చర్మం ముడతలు పడి జుట్టు నెరిసిపోతుంది, శరీరం క్షీణించిపోతుంది. అతడు ఇంకా చేయగలిగేది ఏముంటుంది? సూర్యుడు ఉదయించినప్పుడు ఆనందిస్తాడు, సూర్యుడు అస్తమించినప్పుడు ఆనందిస్తాడు. తన ఆయువు కొంత నష్టపోయిందని మరణానికి ఒకంత సన్నిహితమవుతున్నానని అనుకోడు. ఇది వచ్చిన తిప్పలు. నేను నా పుట్టినరోజులు చేసుకోవడానికి ఇష్టపడతారు కానీ, అయ్యో ఈ సంవత్సరం గడిచింది అంటే మరణానికి దగ్గరవుతున్నాను, నేనేం సాధించాను అనేది ఒక జీవుడిగా ఒక మానవ జన్మ వచ్చిన తర్వాత అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అని చెప్తున్నారు ఇక్కడ. వివేకవంతుడు జ్ఞాని అయినటువంటి వాడు మరణానంతరం ఒక ఉన్నతమైనటువంటి గతిని పొందడం కోసం ధర్మాచరణ అనేటటువంటి శక్తిని వినియోగించుకోవాలి. మన తండ్రి దివ్య సుఖాలను పొందడం కోసం తన ముసలి దేహాన్ని వదిలాడు కాబట్టి ఆయన కోసం శోకించవలసిన అగత్యమేమీ లేదు. భరత, నీవు వెంటనే అయోధ్యకు తిరిగి వెళ్ళు, తండ్రి గారి ఆజ్ఞను నిర్వర్తించు, ఆయన అభీష్టానికి నెరవేర్చు, నేను ఇక్కడే ఉంటాను అని రాముడు బదులు పలుకుతూ ఉన్నాడు. భరతుడేమో ఉత్తముడైన మన తండ్రి తన వృద్ధాప్యంలో మితిమీరిన స్త్రీ వ్యామోహానికి లోనైనాడు అని మళ్ళీ తండ్రిని విమర్శ చేస్తున్నాడు. వినాశకాలంలో విపరీత బుద్ధులు పుడతాయన్న నానుడిని ఆయన నిజం చేసినట్లు కనిపిస్తోంది. ఆ విపరీత బుద్ధి కారణంగా మన తండ్రికి మనకి కలిగించినటువంటి కీడుని నీవు సరిదిద్ది అయోధ్యకు తిరిగి రావాలి. నీ ఒక క్షత్రియుడివి, తపస్వి వలె కాకుండా ఒక పాలకుని వలె వ్యవహరించడం నీ కర్తవ్యం కాదంటావా అన్నయ్య? 4 ఆశ్రమాల్లో సర్వోన్నతమైనటువంటి గృహస్థాశ్రమాన్ని స్వీకరించావు కదా, నీ కుటుంబ జీవన విధులను నువ్వు ఎలా వదిలేస్తావు? ఎందుకు వదిలేస్తావు? నీవు అయోధ్యకు తిరిగి రావటానికి గనక నువ్వు నిరాకరిస్తే నేను కూడా అదే చేస్తా. లక్ష్మణునిలాగా నీతో పాటు అరణ్యంలో ఇక్కడే ఉండిపోతాను అని వాదిస్తున్నాడు భరతుడు. అందుకు రాముడు చెప్తున్నాడు, ఓ భరత, మన తండ్రి కైకేయి పట్ల కామమోహితుడై ప్రేరేపింపబడ్డాడు అని నువ్వు మాట్లాడుతున్నావు, ఆయన అనుచితంగా విమర్శిస్తున్నావు. దశరథుడు కైకేయిని వివాహమాడిన సమయంలో ఆమె పుత్రుడే చక్రవర్తికి వారసుడయ్యే విధంగా ఆమె తండ్రే వాగ్దానం చేశాడు. భరత, మన తండ్రి యొక్క వాగ్దానానికి భంగం కలగకుండా ఉండటానికి దయచేసి ఇప్పుడు నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళు. నా కోసమే అయినప్పటికీ రాజ్య పాలనా బాధ్యతను నీవే వహించక తప్పదు అని రాముడు ఆజ్ఞాపిస్తున్నాడు భరతుణ్ణి. అక్కడే అందరూ వింటూ ఉన్నారు. వాళ్లతో పాటు దశరథ మహారాజు రాజ్యంలో ఉన్నటువంటి జాబాలి అనేటటువంటి మహర్షి ఒక ఆయన ఉన్నాడు అయోధ్యలో. ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజు అనేవాడు భోగైశ్వర్యాలను ఇంద్రియ తృప్తిని అనుభవించాలనే కొంత కోరికను రామునిలో ప్రేరేపించాలి అనే ఉద్దేశంతో అయోధ్యకు తిరిగి వచ్చేలా చెయ్యాలని ఆశతోటి ఒక నాస్తికత్వాన్ని ఉపదేశించాడు. ఇక్కడ ఏమంటున్నాడు రాముడితోటి, ఓ రాకుమారా, జీవి అనేది రేతస్సు అండముల యొక్క సంయోగ ఫలితమే తప్ప అంతకు మించి మరేమీ కాదు. జీవికి ఫలప్రద కారణం తండ్రి, భౌతిక కారణం తల్లి. కానీ వాస్తవానికి సృష్టి కారణం అణుభాగముల మధ్య కాకతాళీయంగా జరిగేటటువంటి పరస్పర చర్య. అంతే, పరస్పర చర్య మాత్రమే. ఒక వ్యక్తి మరణిస్తాడు, అతడు మళ్ళీ మట్టిగా మారిపోతున్నాడు. కాబట్టి అంత అణువుల సమ్మేళనమే తప్ప మరేమీ కాదు. తల్లి, తండ్రి, పుత్రుడు,
పుత్రిక అని మనం పిలిచే వాటికి వాస్తవంగా మనతో ఎలాంటి సంబంధం లేదు. రామా, కేవలం నీ తండ్రి అనబడే వాడి కోసం నువ్వెందుకు బాధపడాలి? మరణించిన వాళ్ళ కోసం కర్మకాండలు నిర్వర్తించి ప్రయోజనం ఏంటి? మృతుడు వచ్చి నీకు సమర్పించిన దానిని తింటాడా? మనం ప్రత్యక్షంగా చూడగలిగింది మాత్రమే సర్వస్వం. కాబట్టి అంటే ఏది చూస్తే అదే సత్యం, అది మాత్రమే మనకి ప్రత్యక్షంగా కనపడుతుంది మాత్రమే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఓ ప్రియమైన రామ, భరతుడి నుండి రాజ్యాన్ని స్వీకరించు, ఇంద్రియాలకు సంతృష్టి కలిగించే దానిని నీవు అనుభవించు అని జాబాలి మహర్షి చెప్పాడు. ఒక నాస్తికత్వాన్ని ఇక్కడ ప్రేరేపిస్తున్నాడు ఈ జాబాలి మహర్షి. ఒక నిందాత్మకమైనటువంటి తత్వాన్ని విన్నాడు రాముడు. ఆగ్రహంతో అంటున్నాడు, నీ అభిప్రాయాలు పవిత్రత అనే ముసుగులో ఉన్న అపవిత్రత. నీ అభిప్రాయాలు అంత మంచివేమి కావు, పవిత్రం అనుకుంటున్నావేమో. నువ్వు అత్యంత ప్రమాదకరమైన మాటలు మాట్లాడావు. వివేకం పేరుతో వచ్చి అజ్ఞానాన్ని బోధిస్తున్నావు. యథార్థమైన జ్ఞానం ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. నువ్వో కేవలం విషయానందం కోసం జీవించే వాళ్ళ విశృంఖలమైన కామ లోభాలకి దాసుడువయ్యే మాటలు మాట్లాడుతున్నావు. సత్యమేనయ్యా పరమధర్మం అంటే. అందువల్ల నేను వ్యక్తిగతమైన ఇంద్రియ తృప్తి లక్ష్యంగా విచలితుడిని కాకుండా నా తండ్రి యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉంటాను. ఈ భూమి కర్మక్షేత్రం. ఎంతో అరుదైన మానవ జన్మ లభించింది. పవిత్ర కర్మల్ని మాత్రమే చెయ్యాలి. నీవో ఆ నాస్తిక భావాన్ని కనుక నిన్ను సచివునిగా పెట్టుకొని నా తండ్రి పొరపాటు చేశాడు. నీవి నాస్తిక భావాలు. నీ వంటి నాస్తికుని ముఖం చూడటానికి కూడా నేను ఒప్పుకోను. వేదాలు నిషేధిస్తున్నాయి ఇలాంటి వాళ్ళని దూరంగా ఉంచమని అని కఠినంగా బదులు చెప్పాడు రామచంద్రమూర్తి. అప్పుడు జాబాలి, వాస్తవానికి నేను వేదాలను అనుసరించేవాడిని రామా. భగవంతుని అస్తిత్వంలో నాకు దృఢమైన విశ్వాసం ఉందయ్యా. ఇదంతా కూడా భగవత్తత్వమే, ఉన్నదంతా ఆ ఆత్మతత్వమే. నీవు అయోధ్యకు రావడానికి ఒప్పించాలనే ఆశతో మాత్రమే నేను ఈ దృక్కోణం నుండి మాట్లాడాను అని జాబాలి తల వంచి అంగీకరించాడు. జాబాలి ప్రసంగం విన్నాడు రాముడు. ఆందోళనకు గురయ్యాడు. ఆ దశలో ఇదంతా చూస్తూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు జోక్యం చేసుకున్నాడు. రామా, నీవు సింహాసనం మీద కూర్చోవడానికి అయోధ్యకు తిరిగి రావాలని ప్రతి ఒక్కళ్ళు ఎంతగానో అభిలషిస్తున్నారయ్యా. జాబాలికి తెలుసు కాబట్టి అతను ఒక నాస్తికునిలాగా మాట్లాడాడు. ఇక్ష్వాకు వంశంలో గతంలో పాలించిన గొప్ప పాలకులందరూ తమ జ్యేష్ఠ కుమారుడిని రాజ్య వారసత్వానికి ఎంపిక చేశారు. అందువల్ల నీవు అయోధ్యకు మరలి రావాలని మరొక మారు నిన్ను వేడుకుంటున్నాము. నా ఆజ్ఞను తిరస్కరిస్తే అధర్మానికి ఒడిగట్టినట్టు అవుతుందనే సంగతి నీవు గమనించాలి. తల్లి లేదా తండ్రి ఇచ్చే ఆజ్ఞ కంటే గురువాజ్ఞ ప్రాముఖ్యత ఉందా లేదా అని వశిష్ఠ మహర్షి అడుగుతున్నాడు. అప్పుడు రాముడు మాత్రం తల్లిదండ్రుల పట్ల ఒక వ్యక్తి తన కర్తవ్యం ఉల్లంఘించరాదని నొక్కి చెబుతూ అచంచలంగా నిలిచిపోయాడు. ఆ మాట మీదనే నిలబడ్డాడు రాముడు. ఇది ఒక కొడుకుగా పుత్రుడు ఎలా ఉండాలి, తండ్రి ఆజ్ఞను ఎలాగ నిర్వర్తించాలి అనేది ఇక్కడ ఈ ధర్మాన్ని తెలియజేస్తున్నారు. రాముణ్ణి ఒప్పించే యత్నం విఫలమైనట్లే అని గ్రహించాడు భరతుడు. ఎంతో విచారంగా సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించాడు. రాముని కుటీరపు వాకిలి వద్ద కుశతృణాన్ని పరిచిపెట్టు, అంటే గడ్డి పరకల్ని పరిచిపెట్టు. రాముడు సమ్మతించి రాజసింహాసనానికి స్వీకరించేదాకా ఆహార పానీయాలు ముట్టుకోకుండా అక్కడ నేను కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంటాను అని సుమంత్రుడు రాముని ఆజ్ఞ లేనిదే పని చెయ్యడు అని భరతుడికి తెలుసు. కానీ భరతుడు ఉన్నటువంటి దుఃఖంతో సుమంత్రుడిని ఆజ్ఞాపించాడు. కానీ సుమంత్రుడు లేచి ఆ పని చేశాడా? రాముడిని చూస్తున్నాడు. రాముడి ఆజ్ఞ లేనిదే ఆ పని చెయ్యడు. అందువల్ల భరతుడు తన చేతులతోనే ఆ కుశతృణాన్ని పరుచుకొని రాముని కుటీరం ఎదుట కూర్చున్నాడు. గడ్డిని పరుచుకొని కూర్చున్నాడు. రాముడు అంటున్నాడు, ఈ ధోరణి ఎందుకు చేస్తున్నావు భరత? నన్ను వ్యతిరేకించాలని మొండిగా ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని ప్రశ్న వేశాడు. భరతుడు తన ప్రాయోపవేశ ఆలోచనను విరమించుకున్నాడు. రాముడు అడిగిన తీరుకి విరమించుకున్నాడు. దానికి బదులుగా నన్ను 14 సంవత్సరాల పాటు ఇక్కడ అరణ్యంలో ఉండనివ్వు, అయితే నేను అయోధ్యకు తిరిగి వెళ్ళను అంటూ భరతుడు చెప్తున్నాడు. రాముడు చెప్పాడు,
నేనిక్కడ 14 సంవత్సరాలు తిరిగి నాన్నగారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడే ఉంటాను. నీవు అయోధ్యకి నాన్నగారి కోరిక ప్రకారం తిరిగి వెళ్ళి పాలన చెయ్యి అని ఇద్దరు ఒకరికొకరు ఇలాగా చెప్పుకుంటూ బాధపడుతూ మాట్లాడుకుంటూ ధర్మాలు బోధ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ఇలా ఉన్నారు. అదే సమయంలో ఆకాశంలో దేవర్షులు అదృశ్య రూపంలో వచ్చి సోదరుల మధ్య సాగుతున్నటువంటి అద్భుతమైన సంభాషణ విన్నారు. ఈ రోజుల్లో అన్నదమ్ముల సంభాషణలు ఎలా ఉన్నాయి? ఆస్తిపాస్తులు, మాట పట్టింపులు, ఒకరికొకరు అగౌరవించుకోవటం, మాట పట్టింపులతోటే జరిగిపోతుంది జీవితం అంతా. అలా ఒప్పుకోదు రామాయణం. ఇద్దరి సంభాషణ చూడండి ఎలా ఉందో. ఇంత గొప్ప ఆదర్శ అన్నదమ్ములు ఇక్కడ మనకి గోచరిస్తున్నారు. రామాయణం ప్రతి అన్నదమ్ములకు ఆదర్శప్రాయంగా ఉండాలి. అదే ఇక్కడ మనం ఎంతో నేర్చుకోవలసినటువంటి విషయాలు రామాయణంలో మనం చూస్తున్నాం. రాముడు ఇక్కడ చెప్తున్నాడు, అదృశ్య రూపంలో సోదరుల మధ్య సాగుతున్నటువంటి సంభాషణ అంతా దేవతలు విన్నారు. రావణుని మృత్యువును వేగిరపరిచే అభిలాషతో ఆ ఋషులు, ఓ భరత, నీవు నీ అగ్రజుడైన రాముని సలహాని పాటించి తీరాలి అని చెప్పారు. ఎందుకంటే రావణాసురుడు అనేటటువంటి అజ్ఞానాన్ని నశించాలి అంటే రాముడు అనేటటువంటి జ్ఞానము ఇక్కడే ఉండాలి అని వాళ్ళ భాషలో ఇలాగ భరతుడికి చెప్పారు. చివరికి అనివార్యమైన విధికి శరణాగతుడయ్యాడు భరతుడు. స్వర్ణ ఖచ్చితమైన పాదుకల్ని వెలికి తీశాడు. రాముని పాద పద్మాలను వాటిపై ఉంచమని ప్రార్థించాడు. భరతుడు అడిగినట్లే రాముడు పాదుకలను తిరిగి ఇచ్చేశాడు. అంతటి పాదుకల్ని చేతులతో ఉంచుకొని భరతుడు రాముడికి ప్రణామం చేసి అంటున్నాడు, రాజ్య పాలనా భారాన్ని ఈ పాదుకలకు అప్పగించిన మీదట నేను జడలను నార వస్త్రాలను ధరించి అయోధ్యకు వెళ్ళి ఉంటాను. రామా, నీ రాక కోసం నిరీక్షిస్తూ నేను ఫలాలు దుంపలు మాత్రమే తింటూ జీవిస్తాను. 14 సంవత్సరాల తర్వాత నీవు అయోధ్యకు తిరిగి రాకపోతే అప్పుడు నేను అగ్నిప్రవేశం చేసి ప్రాణాలు వదిలేస్తాను అని భరతుడు చెప్తున్నాడు. రాముడు, సరే భరత, నువ్వు చెప్పిన దానికి నేను సరే అంటున్నాను అని భరతుడిని శత్రుఘ్నుని ఆలింగనం చేసుకొని ప్రవాసకాలం పూర్తి కాగానే తిరిగి వస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాడు. దుఃఖంతో రాముడు తన సోదరులకు వీడ్కోలు చెబుతూ కైకేయిని నిర్లక్ష్యం చెయ్యటం కానీ ద్వేషించటం కానీ చెయ్యొద్దు అని గట్టిగా కోరుకున్నాడు. ఆ పైన రాముడు తన తల్లులు బదులు పలకలేనంతగా వ్యధిత మనస్కులైనప్పటికీ వాళ్లతో మధుర వచనాలు పలికాడు. భరతుడు రాముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అందరినీ అయోధ్యకు బయలుదేరమని బతిమాలుతూ రాముడు వెనుదిరిగి కుటీరంలోకి ప్రవేశించాడు. రాముడు పాదుకల్ని తన శిరస్సుపై ఉంచుకున్నాడు. భరతుడు తన రథాన్ని అధిరోహించాడు. బ్రాహ్మణులు వచ్చినటువంటి వాళ్ళందరితో శత్రుఘ్నునితో పాటుగా తిరిగి ప్రయాణమయ్యారు. భరద్వాజుని ఆశ్రమం చేరారు. ఆ మహర్షి భరతునితో, నీవు రాముణ్ణి చూసావా? నీవు వచ్చిన పని నెరవేరిందా అని భరద్వాజ మహర్షి ప్రశ్న వేశాడు భరతుణ్ణి. రాముడు తన ప్రవాస కాలాన్ని యథావిధిగా గడపటానికే నిశ్చయించుకున్నాడు అని భరతుడు భరద్వాజుడికి చెప్పాడు. వశిష్ఠ మహర్షి రాముని పాదుకల్ని ముందుకు తెచ్చి అయోధ్య యొక్క ప్రజావసరాలను నెరవేర్చగల మహిమను వాటికి సిద్ధింపచేయవలసిందిగా భరద్వాజుడిని ప్రార్థించాడు. భరద్వాజుడు శాస్త్రోక్తంగా ఆ ప్రక్రియ నిర్వహించాడు. భరతుడు ఆ ఋషి పాదాలను పట్టుకొని తాను వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాడు. ఇంతకు ముందు వచ్చిన మార్గాన్ని తిరిగి వెళ్తూ భరతుడు అయోధ్య పరిసరాలకు చేరుకున్నాడు. నగరం యొక్క నిర్మానుష్య రూపాన్ని చూశాడు. సుమంత్రుడితోటి అంటున్నాడు, భౌతిక దేహం నుండి ప్రాణశక్తి నిష్క్రమించిన వెంటనే అది అచేతనంగా మారినట్లు రాముడు లేని అయోధ్య జీవకళను కోల్పోయింది అని బాధపడుతూ చెప్తున్నాడు. దశరథుని ప్రాసాదంలో ప్రవేశించాడు భరతుడు. అది నిర్జనంగా కనిపిస్తూ ఉంది. బోరుమని విలపించాడు. భరతుడు నందిగ్రామం వెళ్ళిపోయాడు. తపస్విగా జీవిస్తానని ప్రకటించాడు. ఆయన యొక్క ఉదాత్తమైన నిర్ణయాన్ని ఆ సచివులంతా కూడా ప్రశంసించారు. రథాన్ని తెప్పించాడు. శత్రుఘ్నునితో పాటు బయలుదేరాడు. స్వాభావికమైనటువంటి అభిమానంతో అయోధ్యాపుర వాసులంతా భరతుణ్ణి అనుసరిస్తూ అయోధ్యకు వెలుపలే ఉన్న నందిగ్రామానికి తరలి వెళ్ళారు. భరతుడు తిరిగి రావటంతోనే ముందుగా రాముని పాదుకల్ని రాజసింహాసనం మీద ప్రతిష్ఠించమని సచివుల్ని ఆజ్ఞాపించాడు. తన సైన్యంతో సహా నందిగ్రామంలోనే ఉంటూ భరతుడు రాజ్య వ్యవహారాలన్నిటినీ తనకు బహూకరించబడినటువంటి కానుకలతో సహా రాముని పాదుకల ముందే సమర్పించాడు.
భరతుడు తరచుగా రామపాదుకల మీద రాజఛత్రాన్ని పట్టుకొని ఉంటాడు కానీ వాటిని వింజామరలతో వీస్తూ ఉండటం కానీ కనిపిస్తూ ఉంటుంది. అంటే రామపాదుకల మీద రాజఛత్రాన్ని పట్టుకొని ఉండడం కానీ వాటిని వింజామరలతో వీస్తూ ఉండడం కానీ కనిపిస్తూ ఉండేది. పాదుకల రూపంలో అక్కడ నిలిచి ఉన్న శ్రీరామునికి అన్ని వేళలా తనను పరిచారకునిగా భావించుకుంటూ భరతుడు అలా 14 సంవత్సరాల పాటు రాజ్య పాలన చేశాడు. పాదుకలే అయోధ్యను పరిపాలించినాయి, భరతుడు కాదు అనే సత్యవచనాన్ని అందరికీ భరతుడు తెలియచేసే విధంగా రాముడికి సేవ చేస్తున్నట్లుగా వింజామరలు వీస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇది అన్నదమ్ముల యొక్క ప్రేమతత్వం, భరతుని యొక్క గొప్ప సేవకాతత్వం. ఇక్కడ మనం ఎంతో నేర్చుకోవలసింది, శ్రద్ధతో వినవలసింది ఉంది. రామాయణంలోని ఒక్కొక్క పాత్ర అద్భుతమైనటువంటి గుణపాఠాన్ని, బోధను మనకు తెలియచేస్తూ ఉంటుంది. జై శ్రీరామ్.